మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మరి ఈరోజు కౌంటింగ్ రూపంలో మొత్తం దేశం మొత్తం కూడా రీసౌండ్ వచ్చే రిజల్ట్. ఎందుకు రీసౌండ్ వచ్చే రిజల్ట్ అంటున్నామంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మొన్న 2019 ఎన్నికల్లో 151 సీట్లతోటి అధికారం కైవసం చేసుకున్న వైఎస్ఆర్ పార్టీ వైనాట్ 175 అంటున్నాడంటే ఆ రోజు చెప్పాను నేను. అవును, కరెక్ట్ గా వైనాట్ 175 అంది కరెక్టేను. అందులో 1 or 7 or 5 అంటే కొంతమంది మరి ఏంటి సార్ అంత ఎటకారం అన్నారు. ఈరోజు అది వాస్తవ రూపం దాల్చింది. ఈరోజు కూటమి సృష్టించిన సునామీలో వైసీపీ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయింది. మామూలు కాదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ సైకిల్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక పవర్ ఇంజిన్ దానికి బిగించారు. మరి ఆ పవర్ స్టార్ ఇంజిన్ తోటి బీజేపీ ఆశీస్సులతోటి మరి తెలుగుదేశం పార్టీ కూటమి మొత్తం సృష్టించిన సునామీ ఒక చరిత్ర. ఇది చరిత్రలో కన్ని విని ఎరుగని రిజల్ట్స్ ఇవి. దాదాపు కొన్ని జిల్లాలు మనం శ్రీకాకుళం మొదలు పెడితే శ్రీకాకుళం, విజయనగరం, గోదావరి జిల్లాలో ఇట్లా జిల్లాలు లెక్కేసుకుంటే దాదాపు 9-10 పాత ఉమ్మడి జిల్లాల్లో వైఎస్ఆర్ పార్టీ ఖాతా తెరవలేదు. అంటే ఆ రోజు వాళ్ళు 4 జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి 0 సీట్లు వస్తే దాన్ని పెద్ద దీనిగా చెప్పుకున్నారు. మరి దాన్ని చక్రవడ్డీతో సహా, మామూలుగా వడ్డీ కాదు ఇది. ఎందుకంటే మామూలుగా 4 జిల్లాలు ఆ రోజు మనకి తెలుగుదేశం పార్టీ 0 సీట్లు అయితే ఈ రోజు దానికి డబల్ కంటే ఎక్కువ జిల్లాల్లో వైఎస్ఆర్ పార్టీకి ఖాతా తెరవకుండా మొత్తం ఈరోజు రిజల్ట్స్ తీసుకోవడం జరిగింది. అంతేకాదు పవన్ కళ్యాణ్ గారు 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 ఎమ్మెల్యే స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తే 2 ఎంపీ స్థానాలు, అంటే 100% స్ట్రైకింగ్ రేట్. ఇది ఒక హిస్టరీ. ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన నోటిగా అడ్డోదుపు లేకుండా ఆయన్ని విమర్శించడం జరిగింది. మరి వాటిలన్నిటి కూడా ఈరోజు ప్రజలు జవాబు చెప్పారు. ఆయన పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో కానీ 2 ఎంపీ స్థానాల్లో కానీ మొత్తం భారీ మెజార్టీతో అభ్యర్థులందరూ కూడా గెలిపించారు. అలాగే భారతీయ జనతా పార్టీ కూడా దాదాపు 8 సీట్లలో వాళ్ళు కూడా ఇప్పటికే గెలవడం జరిగింది. ఇక తెలుగుదేశం పార్టీ అయితే 144 సీట్లు పోటీ చేస్తే హైయెస్ట్ పర్సంటేజ్. గతంలో ఏ పార్టీకి ఏ ఎలక్షన్లో రానంత పర్సంటేజ్. మొత్తం కూటమి లెక్కేసుకుంటే దాదాపు 56% ఓట్లతోటి ఇదొక హిస్టరీ. ఏపీ ఎలక్షన్స్ లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు కూడా ఆ ప్రపంచం లేదు, దాన్ని మించిన ప్రపంచం. ఒక్కసారి మన విశాఖ జిల్లా కూడా తీసుకుంటే ఒక ఏజెన్సీలో తప్పిస్తే మొత్తం విశాఖపట్నం పార్లమెంట్ కావచ్చు, అనకాపల్లి పార్లమెంట్ కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మొత్తం క్లీన్ స్వీప్. నేను నిన్న కనకమహాలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మవారిని దర్శించుకొని బయటకు వచ్చినప్పుడు మీడియాతో మాట్లాడితే ఏంటి అంటే చెప్పాను నేను, ప్రజల్లో ఒక కసి కనిపిస్తూ ఉంది. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడెప్పుడు ఓట్లేసి ఈ వైఎస్ఆర్ పార్టీకి చరమగీతం పాడాలి, ఈ రాష్ట్రం నుంచి పూర్తిగా భూస్థాపితం చేయాలనే కసి, కోపం, ఆవేదన ప్రజల్లో కనిపిస్తుంది. మరి ఖచ్చితంగా రిఫ్లెక్షన్ రేపు రిజల్ట్స్ లో వస్తుందని చెప్పి నేను చెప్పడం జరిగింది. అంతేకాదు ఎగ్జిట్ పోల్స్ వస్తే దాన్ని కూడా కొంతమంది కావాలని కన్ఫ్యూజ్ చేశారు. ఏదో 2-3 సంస్థలు పేర్లు పెట్టి వాళ్ళు ఏదో వైఎస్ఆర్ పార్టీ రూలింగ్లోకి వస్తే చెప్పి కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. అయితే నేను ఒకటే ఆ రోజు చెప్పాను, 25 సంవత్సరాలు రాజకీయ జీవితం కంప్లీట్ చేసుకున్నాను. ఇది నాకు 6వ ఎన్నిక, డబుల్ హ్యాట్రిక్ ఈ రోజుతోటి. అంటే 6 ఎన్నికలు వరుసగా గెలుస్తున్న వ్యక్తిగా, ప్రజల్లో నుంచి గెలుస్తున్న వ్యక్తిగా నేను ప్రజల మూడు చూసిన తర్వాత నాకు ఆ రోజు స్పష్టంగా అర్థమైంది. మొన్న పోస్టల్ బ్యాలెట్ ఒకటి, మీకు పోస్టల్ బ్యాలెట్ గతంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కూటమికి ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగస్తులు కానీ వాళ్ళ కుటుంబాలు కానీ ఓట్లేసిన పోకడలు దాఖలాలు లేవు గతంలో. ఎప్పుడు 80 to 90% పైగా పోస్టల్ ఓట్లు తెలుగుదేశం పార్టీ కూటమికి పోలయ్యాయి. అంతేకాదు పోలింగ్ రోజు మనం హైదరాబాద్ కావచ్చు, లేకపోతే
చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఇటువంటి ప్రాంతాల నుంచే కాదు, అమెరికా, ఇంగ్లాండ్, యూరోప్ లాంటి ప్రాంతాల నుంచి కూడా వేలాది మంది ఇక్కడికి ఇండియాకి వచ్చారు. అలాగే పక్క రాష్ట్రాల నుంచి లక్షలాది మంది బస్సుల్లో, ట్రైన్లో ఏలాడుతూ కూడా వాళ్ళు ట్రావెల్ చేశారు. టోల్ గేట్స్ దగ్గర అయితే మన సంక్రాంతి పండగప్పుడు ఎలాగైతే మనకి ఆ రద్దీ ఉంటుందో దాన్ని మించిన రద్దీతోటి లక్షలాది మంది ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆ రోజు వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంతేకాదు మన పోలింగ్ రోజు నేను మార్నింగ్ 7 o'clock ఎంఈపీలో నా ఓటు ఉన్న బూత్కి వెళ్ళి ఓటేసి మళ్ళీ మనం భీమిలి కాన్స్టిట్యూన్సీకి వెళ్ళాలి త్వరగా అని చెప్పని నేను 7 గంటలకల్లా బూత్ దగ్గరికి వెళ్తే ఆశ్చర్యం వేసింది. దాదాపు 200-300 మంది అప్పటికే క్యూలో ఉన్నారు. అంటే 6:30 గంటలకే క్యూలోకి వచ్చి నిలబెట్టారంటే ప్రజలు ఎంత ఆతృతతో ఉన్నారు, ఏంటి సర్ప్రైజ్ అయిపోయిన ఆశ్చర్యపోయాను నేను. ఆ రోజు అనుకున్నాను ఖచ్చితంగా ఇది ఒక సునామీ సృష్టించబోతుందని చెప్పాను. అనుకున్నట్టుగానే పోలింగ్ కూడా గతంలో రాష్ట్రంలో ఎప్పుడు జరిగిన విధంగా 81.6% పోల్ అయింది. మరి మా కాన్స్టిట్యూన్సీ కూడా కొన్ని చోట్ల అయితే రాత్రి 12:30, 1 గంట, 2 గంటలు కూడా ఇది కౌంటింగ్ టైం అయిపోయిన తర్వాత కూడా మా ఆర్ఓలు లేకపోతే ప్రెసిడెంట్ ఆఫీసర్లు పర్మిషన్స్ తోటి అప్పటికే లోపల ఉన్నంత ఓట్లు వేయించాలంటే ఆ టైం దాకా పట్టింది. అప్పుడు దాకా అంతా చూసిన తర్వాత మరి ఈరోజు రిజల్ట్స్ దానికి రిఫ్లెక్ట్ ఇచ్చింది. మనకి ఇప్పటికే మెజార్టీ దాదాపు 80,000 ఇప్పుడు కందిన రౌండ్ల ప్రకారం ఇంకా ఒక 4-5 రౌండ్స్ ఉన్నాయి. అది ఎంత అవుతుందనేది ఇంకా మనం చూసుకోవాలి. అరౌండ్ 95-1 lakh దాకా వెళ్తానుకుంటాం. భీమిలీలో ఇది ఒక హిస్టరీ. ఇప్పుడు దాకా భీమిలీ కాన్స్టిట్యున్సీ ఏర్పడిన తర్వాత ఎప్పుడు రాని ఒక చరిత్ర ఎరగని ఘన విజయం ఇది. అటువంటి ఘన విజయం అందించిన భీమిలీ ప్రజలకి శిరస్సు వంచి ధన్యవాదాలు. గతంలో నేను 2014 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు 37,500 ఓట్లు. ఆ రోజు అదొక రికార్డు మెజార్టీ. మరి ఆ రికార్డు మెజార్టీ మళ్ళీ మనం క్రాస్ చేసి డబలే కాదు, డబల్ కంటే ఎక్కువ మెజార్టీ మళ్ళీ సునామీలో మనకు రావడం జరిగింది. అంతేకాదు పార్లమెంట్లో అన్ని స్థానాల్లో కూడా ఎక్కడ కూడా మెజార్టీ చూసుకున్న 1000, 50,000, 60,000, 70,000, 1,00,000 ఈ మెజార్టీలు ఇవి ఎప్పుడు గతంలో చూడలేం. అటువంటి మెజార్టీలతోటి గెలిపించిన ఈ ప్రజల రుణం తప్పకుండా తీర్చుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. ఈసారి మొట్టమొదటిసారిగా అసెంబ్లీలోకి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అడుగు పెడుతున్నారు 21 మంది ఎమ్మెల్యేలతోటి. అలాగే కొత్తగా ఈ ఏర్పడే ఈ అసెంబ్లీకి సంబంధించి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. మొన్న ఏదైతే 2019-24 అసెంబ్లీ సమావేశాల్లో ఒక పొలిటికల్ లెజెండ్, ఆయన 3 సార్లు ఇప్పటికే ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడు, దేశ రాజకీయాల్లోనే ఒక కీలక పాత్ర పోషించిన వ్యక్తి, అంత సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు, జగన్మోహన్ రెడ్డి గారి నాన్నకి సమకాలికుడు, ఆయనతో పాటు రాజకీయాలు చేసిన వ్యక్తి, అటువంటి చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో అవమానించిన తీరు ఎవ్వరు కూడా మర్చిపోలే ప్రజలు. ఆ రోజు పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు ఆయన ఒక శపథం చేశారు. ఇటువంటి కౌరవ సభలో మళ్ళీ నేను ముఖ్యమంత్రిగా అడుగు పెడతాను అని చెప్పినట్టు డంకా బజాయించి మళ్ళీ రేపు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అడుగు పెట్టబోతున్నాడు. అలాగే ఈరోజు ఏదైతే ఒక సింగిల్ డిజిట్కి పరిమితం అయిపోయిన వైఎస్ఆర్ పార్టీ భవిష్యత్తు ఏంటనేది కూడా మనం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన మెజార్టీ దారుణంగా పడిపోయి గతంలో 1,00,000 మెజార్టీలు ఉంటే ఈరోజు అది సగానికి తక్కువ, ఇంకా మెజార్టీకి పడిపోయింది. అలాగే ఆయన కేబినెట్ లో ఉన్న మంత్రులందరూ కూడా దాదాపు మొత్తం అందరూ మంత్రులు కూడా ఆల్మోస్ట్ వాళ్ళకు పెద్దిరెడ్డి ఇందాకేదో ఒక రౌండ్ మెజార్టీలో బ్యాంక్ ఎట్లా అంటా ఉన్నారు. ఆయన ఇంకా రిజల్ట్ ఫైనల్ కావాలి. ఆయన తప్ప ఆల్మోస్ట్ అందరు మంత్రులు కూడా క్లీన్ బౌల్డ్, అంటే ఇంక్లూడింగ్ మన ఉత్తరాంధ్ర ప్రధాని చెప్పుకుంటారు బొత్స సత్యనారాయణ గారు సహా మొత్తం అందరూ కూడా టోటల్ క్లీన్ బౌల్డ్ మంత్రులందరూ కూడా ఇదయ్యారు. మామూలుగా గతంలో తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ మొత్తం షేక్ అవుతూ ప్రకంపనలు దాంట్లో కొట్టుకుపోతా ఉంది. మరి ఖచ్చితంగా దానికి 4-5 నెలలు పట్టింది అది కొంచెం మొత్తం పూర్తిగా తిగమపట్టడానికి. కానీ ఇక్కడ వైఎస్ఆర్ పార్టీకి రేపు కౌంటింగ్ అయిపోయిన ఈ రోజుతో కౌంటింగ్ అయిపోతుంది. కరెక్ట్గా 100 గంటలు అంటే 4-5 రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ చరిత్ర సమాప్తం కాబోతా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మళ్ళీ మిగతా గెలిచిన 1-2 ఎమ్మెల్యేలు ఎవరైనా ఉన్నా కూడా
వాళ్ళు కూడా అసెంబ్లీకి వచ్చి వాళ్ళు కూర్చునే పరిస్థితి కాదు. వాళ్ళకి తెలుసు అవి కూడా ఏదో డిఫాల్ట్ గెలిచారు తప్ప ఈ సునామీలో ఎవరు కూడా గెలిచే అవకాశం లేదని అందరూ కూడా నమ్ముతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగూ మామూలుగా ఆయనకు 66, 67 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే ఏదో కారణం చెప్పి అసెంబ్లీ ఎగ్గొట్టేవాడు. మరి ఇప్పుడు ఈరోజు ఈ 9, 10 ఎమ్మెల్యేలతోటి ఆయన వచ్చి ఈ అసెంబ్లీలో కూర్చుంటాడని చెప్పి ఎవరు అనుకోవట్లే. ఆయన గౌరవప్రదంగా ఉండుంటే, ఒక ముఖ్యమంత్రిగా ఆయన కానీ హుందాగా ఉండుంటే ఈరోజు ఇలాంటి అవమానకరమైన రిజల్ట్ వచ్చిండేది కాదు. అది అంత దారుణమైన పరాజయం ఈరోజు ఆయన మూట కట్టుకున్నా అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన, ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలం చెందటం, అంతేకాకుండా ముఖ్యంగా ఆయన యొక్క వ్యక్తిత్వం, ఆయన యాటిట్యూడ్ అంతా కూడా ఈ 5 ఏళ్ళు ఎలా ఉందో ప్రజలు గమనించారు. ఘన విజయం చేపట్టిన ప్రజలకి ముఖం చూపించడానికి ఆయన ఇబ్బంది పడుతూ పరదాల చాటులో ఆయన పర్యటనలు చేసేవాడు. తాడేపల్లి నుంచి ఎయిర్పోర్ట్ దాకా పోవాలంటే హెలికాప్టర్ తప్ప మామూలుగా రోడ్డు మార్గంలో రావట్లేదు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగి ఆయన ఏదైనా ఒక 10 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలంటే ఆ ప్రయాణం మొదలుపెట్టే దగ్గర నుంచి మళ్ళీ తిరిగి విమానాశ్రయంకి వచ్చేదాకా కూడా ఆయన పైన ఆకాశంలో ప్రయాణిస్తున్నా సరే భూమి మీద మళ్ళీ ట్రాఫిక్ అంతా ఆపేసేవాళ్ళు. ఆ రోడ్లో షాపులు బంద్ చేసేవాళ్ళు. ఒక అరాచకమైన వ్యవస్థతోటి మొత్తం ఈ రాష్ట్రంలో పరిపాలన సాగింది. మరి మాట్లాడితే సంక్షేమం అంటూ అభివృద్ధిని పూర్తిగా మర్చిపోయారు. ఒక పక్క రాష్ట్రంలో వెలుగుబడిన ఈ రోడ్లు కానీ ఎక్కడ అభివృద్ధి లేకపోవడం కానీ ప్రజలు ఎన్ని కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉన్నారు. మద్యం పాలసీ కావచ్చు, లేటెస్ట్గా తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, ఇట్లా ఎన్నెన్నో దానికి కారణాలు ఉన్నాయి. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఇంత ఘోర పరాజయం పొందడానికి దీనికి టోటల్ కర్త కర్మ క్రియ వైఎస్ఆర్ పార్టీ ఇంత ఘోర పరాజయానికి పూర్తి కారణం జగన్మోహన్ రెడ్డి గారే. దీనికి ఎవరు కూడా బాధ్యులు కాదు, మొత్తం సర్వం ఆయనే. ఈరోజు సర్వం బాధ్యత కూడా తందే అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి తను చేసిన పాపాలకి, తను చేసిన పనులకి ఈరోజు ఆ ఫలితం రిజల్ట్ చూపేయడం వచ్చింది.